హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ గోధుమ పిండి బెల్లం బూరెలు అయితే చేసి చూపించబోతున్నాను. ఇవి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా పండగలకి ప్రసాదం రెసిపీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి ఈ గోధుమ పిండి బెల్లం బూరెల్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు మెజర్మెంట్తో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వచ్చేసి 1/2 కిలో ఉంటుంది. ఇదే కప్పుతో 1 అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ బెల్లం అంతా కూడా చిన్న మంట మీదనే కరిగేంత వరకు ఇలా కలుపుతూ బెల్లం మొత్తం కూడా కరిగించేసుకోవాలి. ఈ బెల్లం వచ్చేసి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోయి లిక్విడ్ లాగా ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి. నా దగ్గర ఎండు కొబ్బరి తురుముందండి, అది వేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసి వేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీలను వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలపడానికి ఇలా ఒక గిన్నె తీసేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత ఇందులోనే 1/4 కప్పు వరకు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వల్ల చక్కగా బైండింగ్ వస్తుంది, బూరెలు అయితే చాలా బాగా వస్తాయి. అలాగే ఇందులోకి చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోండి. స్వీట్లో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఇలా ఒక జల్లెడ వేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేసామంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా కొద్దిగా కలిపిన తర్వాత మిగిలిన వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసి వేయడం వల్ల నలకలు అనేవి రాకుండా క్లియర్గా వస్తుంది. ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పిండంతా కూడా ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసి కలుపుకోవాలి. నీళ్లు 1 అరకప్పు వరకు తీసుకొని మొత్తం ఒకేసారి కాకుండా ముందుగా ఇలా కొద్దిగా వేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసామంటే పిండి అనేది జోరుగా అయిపోతే బూరెలు వేయడానికి రావండి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. తీసుకున్న అరకప్పు వాటర్ మొత్తం కూడా నేను వేసేసానండి. ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ కలిపిన తర్వాత ఇక్కడ రిబ్బన్ ఫోల్డింగ్ లాగా పిండి అయితే కలిసింది కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి పొడిని, దీనైతే వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇందులోకి మరి కొద్దిగా 1/4 కప్పు వరకు నీళ్ళనైతే వేస్తున్నాను. పిండి అయితే కొంచెం గట్టిగా ఉంది కదా, 1/4 కప్పు అయితే నీళ్ళని వేస్తున్నాను. ఈ నీళ్ళు వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్గా వాటర్ వచ్చేసి 1/4 కప్పు వరకు నీళ్ళు అయితే పట్టాయి పిండి కలపడానికి. వాటర్ కలిపిన తర్వాత చూడండి, పిండి అయితే ఇలా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. పిండి అనేది చక్కగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇందులోకి 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. బూరెలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి. ఈ వంట సోడా వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి, పిండి చూపిస్తున్నాను, మరీ పల్చగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రిబ్బన్ ఫోల్డింగ్ మెథడ్లో ఉండాలి. ఇప్పుడు వీటిని బూరెల్లాగా వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని ఈ పిండి అనేది ఇలా ఒక గరిటె వరకు వేసేసుకోండి. మరీ ఎక్కువగా వేసారంటే పెద్ద పెద్దగా వచ్చేస్తాయి. ఇలా చిన్న గరిటెతో ఒక గరిటె వరకు వేసారంటే సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇలా చక్కగా పొంగుతూ వస్తుందండి. ఇలా పైవైపు కొద్దిగా ఆయిల్ వేసారంటే పైవైపు కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత ఇలా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇది ఒక పక్కగా ఆనేసుకొని మరొక గరిటె తీసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని మరొక బూరె అయితే ఇలా వేస్తున్నాను. కళాయి ఇలా కొంచెం పెద్దగా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి సిమ్లోను పెట్టేసుకొని ఈ బూరెల పిండి అనేది ఇలా వేసారంటే ఒక 2-3 వరకు ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారా, చక్కగా పొంగుతూ వస్తున్నాయి. ఈ బూరెల పిండి వేసిన ప్రతిసారి మంటని సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడి తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేసారంటే ఈ బూరెలు వేయంగానే పైవైపు హోల్స్ లాగా పడిపోతాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా హోల్స్ పడకుండా నీట్గా వస్తాయి బూరెలన్నీ కూడా.
చూడండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మంచి కలర్ వస్తూ ఉంది కదా, ఇలా రెండో వైపు కూడా టర్న్ చేస్తూ ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా మంచి ముదురు రంగులో వస్తాయి బూరెలు వచ్చేసి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఆ తర్వాత రెండో వైపు వేసుకోవడానికి మంటని సిమ్లో పెట్టేసి ఆయిల్ వేడి కొంచెం తగ్గిన తర్వాత వేసేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మిగిలిన పిండంతా కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లం బూరెలు అయితే రెడీ అయిపోతాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు కానీ లేదంటే పండగలకి ప్రసాదం రెసిపీలకు కూడా ఈ గోధుమ పిండి బెల్లం బూరెలను అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి బెల్లం బూరెల రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.